డాక్టర్ గారు, టీబీలో ఉండే రకాలు తెలియజేస్తారా? వీటిలో ఏ టీబీ ప్రమాదకరమైనది? ఛాతీకి సంబంధించిన టీబీ గురించి పూర్తిగా వివరిస్తారా అని అడుగుతున్నారు. ఈ ప్రశ్నకు పల్మనాలజిస్ట్ డాక్టర్ విశ్వనాథ్ గారు సమాధానం అందిస్తారు. చెస్ట్కి సంబంధించిన టీబీ అంటే డిఫరెంట్ టైప్స్ ఉంటుందన్నమాట. దాంట్లో మొదటి ఊపిరితిత్తులను ఎఫెక్ట్ చేయడం అనమాట. దాన్ని పల్మనరీ ట్యూబర్క్లోసిస్ అంటాం అనమాట. కొన్నిసార్లు లంగ్స్ చుట్టూ ఫ్లూయిడ్ చేరుతుందనమాట, అంటే నీరు చేరుతుందనమాట. దాన్ని మనం ప్లూరల్ ట్యూబర్క్లోసిస్ అంటాం అనమాట. ఇంకా కొన్నిసార్లు లంగ్స్ మధ్యలో ఉండే స్పేస్ మధ్యలో గడ్డలు, కొన్నిసార్లు టీబీ వల్ల ఎన్లార్జ్మెంట్ వస్తుందన్నమాట. దాన్ని మనము లింఫ్ నోడల్ ట్యూబర్క్లోసిస్ అంటాం అనమాట. సో ఇలా పల్మనరీ ట్యూబర్క్లోసిస్ లంగ్స్ ఎఫెక్ట్ అయితే అంటాము, ప్లూరల్ ట్యూబర్క్లోసిస్ లంగ్స్ చుట్టూ నీరు చేరుతా అంటాము, ఇంకోటి లింఫ్ నోడల్ ట్యూబర్క్లోసిస్ మీడియాస్టినల్ ఉండే గడ్డల్ని మీడియాస్టినల్ లింఫ్ నోడ్స్ అంటాం అనమాట. ఇలా 3-4 రకాలుగా ఉంటుందన్నమాట టీబీ అనేది. ట్యూబర్క్లోసిస్ జనరల్గా వీటిలో బాగా రిస్క్ అనేది పల్మనరీ ట్యూబర్క్లోసిస్ అనమాట. దీంట్లో పేషెంట్స్కి ఎడతెరిపిగా దగ్గు ఉండడం, 2 నుంచి 3 వారాల కంటే ఎక్కువ ఎడతెరిపిగా దగ్గు ఉండడము, కొన్నిసార్లు బాగా తెమడ రావడము, దాని తర్వాత దగ్గినప్పుడు దగ్గుతో పాటు రక్తం రావడం, దీన్ని హిమాప్టైసిస్ అంటాం అనమాట మెడికల్ టెర్మినాలజీలో. కొన్నిసార్లు కొంతమందికి ఎక్కువగా కూడా ఉండొచ్చు అనమాట. అండ్ దీనివల్ల పేషెంట్స్ ఏంటంటే కనుక సరిగ్గా నిద్ర లేకపోవడము, బరువు తగ్గిపోవడము, ఆకలి తగ్గిపోవడము, ఇలా బాగా రిస్కీగా ఉంటుందన్నమాట ఈ ట్యూబర్క్లోసిస్ అనేది. కొన్నిసార్లు ఏమవుతుందంటే మీడియాస్టినల్ లింఫ్ నోడ్స్ ఎఫెక్ట్ అయినప్పుడు దీనివల్ల వచ్చే ప్రాబ్లమ్స్ ఏమి ఉంటాయంటే కనుక బాగా బరువు తగ్గిపోవడము, పొడి దగ్గు అనమాట. దీంట్లో ఏంటంటే మీడియాస్టినల్ లింఫ్ నోడ్స్ ఎఫెక్ట్ అయినప్పుడు మన దగ్గుతో పాటు తెమడ రావడం కానీ రక్తం రావడం కానీ జరగదన్నమాట. ఓన్లీ మనకి పొడి దగ్గు అనేది ఉంటుందన్నమాట. బాగా బరువు తగ్గిపోవడం ఉంటారనమాట పేషెంట్స్. కొన్నిసార్లు ప్లూరల్ ట్యూబర్క్లోసిస్, ఈ లంగ్స్ చుట్టూ ఫ్లూయిడ్ చేరినప్పుడు మాత్రము పేషెంట్స్కి బాగా పెయిన్ ఎక్కువ ఉంటుందన్నమాట. బాగా డీప్గా శ్వాస తీసుకున్నప్పుడు కానీ లేకపోతే దగ్గినప్పుడు కానీ మనకి సైడ్స్కి, చెస్ట్కి రైట్ సైడ్ కానీ లెఫ్ట్ సైడ్ కానీ, ఎటు సైడ్ ట్యూబర్క్లోసిస్ ఎఫెక్ట్ అయితే ప్లూరల్ ట్యూబర్క్లోసిస్, అటు సైడ్ బాగా చెస్ట్ పెయిన్ ఉంటుందన్నమాట. దీనివల్ల ఏంటంటే కనుక పేషెంట్స్కి నిద్ర డిస్టర్బ్ కావడము, దానివల్ల కొన్నిసార్లు సివియర్గా ఉన్నప్పుడు వాళ్ళు సరిగ్గా ఏం పనులు చేసుకోకపోవడము జరుగుతుంటుందన్నమాట. టీబీకి ట్రీట్మెంట్కి వెళ్ళే ముందు మనకి నిర్ధారణ చేయాలన్నమాట. నిర్ధారణ చేసినప్పుడు మనకి దాంట్లో ఎగ్జాక్ట్గా టీబీ ఉందా లేదా అని చెప్పి మనం కన్ఫర్మ్ చేసిన తర్వాత టీబీ ట్రీట్మెంట్ తీసుకోవడం బెటర్ అనమాట. ఈ మధ్య మేము చూస్తున్నది ట్రెండ్ పోకడ ఏంటంటే కనుక చెస్ట్లో ఎట్లాంటి కండిషన్ వచ్చినా కానీ దానికి ఐదర్ లంగ్స్లో నిమోనియా వచ్చినా, లేకపోతే ఇంకా క్యాన్సర్ వల్ల ఫ్లూయిడ్ చేరినా, లేకపోతే ఇంకా వేరే డిసీజ్ వల్ల ఫ్లూయిడ్ చేరినా, లేకపోతే గడ్డలు వేరే కారణాల వల్ల అయినా కానీ అన్ని కారణాల వల్ల వచ్చే జబ్బులకి జనరల్గా టీబీ మెడిసిన్స్ అనేది వితౌట్ ఎనీ ప్రూఫ్, ఏమి సాక్ష్యాధారాలు లేకుండా టీబీ మెడిసిన్స్ డైరెక్ట్గా స్టార్ట్ చేసేస్తారనమాట. ఈ ట్రెండ్ అనేది కరెక్ట్ కాదనమాట. ఈ ట్రెండ్ వల్ల ఏమవుతుందంటే తెలియకుండా నిర్ధారణ చేయకుండా టీబీ మెడిసిన్ స్టార్ట్ చేయడం వల్ల ఒకటి టీబీ కాకపోవడం వల్ల మన టీబీ మెడిసిన్స్ ఇవ్వడం వల్ల పేషెంట్స్ సైడ్ ఎఫెక్ట్స్ వస్తున్నాయి అనమాట, మెడిసిన్స్ వల్ల సైడ్ ఎఫెక్ట్స్. సెకండ్, దానివల్ల వేరే డిసీజ్ ఏదైతే ఉంటుందో అది డయాగ్నోస్ కాకుండా ఈ జబ్బు అనేది ముదిరిపోతుంది అనమాట. ఏదో 5 నెలల తర్వాతనో 6 నెలల తర్వాత టీబీ మెడిసిన్స్ వాడిన తర్వాత ఈ డయాగ్నోసిస్ తప్పు, ఇది టీబీ కాదు అని అప్పుడు మళ్ళీ సరి చేసుకుని అప్పుడు దానికి వేరే జబ్బుకి ట్రీట్మెంట్ ఇస్తున్నారు అనమాట. సో ఇది తప్పు కాబట్టి వాళ్ళకి డిసీజ్ ఏదైతే ఉందో అది సివియర్గా అయిపోతుంది అనమాట. అది మనం ఎర్లీగా మనం డయాగ్నోస్ చేసినప్పుడు ట్రీట్మెంట్ చేసుకోవడం ఈజీ అనమాట. సో ఇలా మనం తెలియకుండా మనం కన్ఫర్మ్ కాకుండా టీబీ మెడిసిన్స్ ఇవ్వడం వల్ల మనకి ఇట్లాంటి ప్రాబ్లమ్స్ వస్తుంటాయి అనమాట. అయితే మనకి రకరకాల టెస్టులు ఉన్నాయన్నమాట ఇప్పుడు నిర్ధారణ చేయడానికి అసలు టీబీ ఉందా లేదా అని. ఒకవేళ పల్మనరీ ట్యూబర్క్లోసిస్ తీసుకున్నాం అనుకోండి, నేను చెప్పినట్టు పేషెంట్స్కి కొన్నిసార్లు తెమడ వస్తుందన్నమాట. ఆ తెమడని మనం టెస్ట్కి పంపించచ్చు అనమాట. ఆ తెమడ టెస్ట్ చేసినప్పుడు దాంట్లో టీబీ బ్యాక్టీరియా ఉందా లేదా అనేవి మైక్రోబయాలజిస్టు మైక్రోస్కోప్లో చూసి మనకి ఉందా లేదా అని చెప్తారనమాట. కల్చర్స్ అంటాం అనమాట. దీంట్లోనే కొత్తగా ఇప్పుడు కల్చర్స్ వచ్చినాయి అనమాట. ఈ కల్చర్ టెస్ట్ వల్ల ఏంటంటే కనుక దీనివల్ల కూడా మనకు నిర్ధారణ అవుతుంది అనమాట టీబీ ఉందా లేదా అని. జనరల్గా 4 నుంచి 6 వారాలు పడుతుంది అనమాట. బట్ దానికి ముందు మనం సింపుల్ స్ఫూటం టెస్ట్లు చేస్తే 1 to 2 డేస్లో మనకి డయాగ్నోస్ అని తెలుస్తుంది. ఇంకోటి జీన్ ఎక్స్పర్ట్ అని ఒక టెస్ట్ వచ్చిందనమాట. ఆ జీన్ ఎక్స్పర్ట్ టెస్ట్ కూడా మనం రీసెంట్గా బాగా వితిన్ 2-3 అవర్స్లో మనకి టీబీ ఉందా లేదా అని నిర్ధారణ చేయగలుగుతున్నాం అనమాట. ఒకవేళ మనకి ఈ మీడియాస్టినల్ లింఫ్ నోడ్స్ ఆ గడ్డలు ఉంటే కనుక ట్యూబర్క్లోసిస్ వల్ల గడ్డలు ఉంటే కనుక నేను చెప్పాను కదా, సిటీ స్కాన్ చేసి ఆ గడ్డలు ఉన్నదా లేదా అని నిర్ధారణ చేసి దానికి మనం ఏం చేస్తామంటే కొత్తగా మనకి ఎండోబ్రాంకియల్ అల్ట్రాసౌండ్ ఈబస్ అంటాం అనమాట. అది కొత్తగా మనకి లాస్ట్ 2-3 ఇయర్స్లో ఇంట్రడ్యూస్ అయిన టెస్ట్ అనమాట. దీనివల్ల మనం ఎగ్జాక్ట్గా ఆ గడ్డ ఎక్కడైతే ఉందో ఆ గడ్డ దగ్గరికి వెళ్ళి కరెక్ట్గా చెక్ చేసి దానికి బయాప్సీ చేస్తాం అనమాట. బయాప్సీ చేసి మళ్ళీ దాంట్లో కూడా టీబీ ఉందా లేదా అని నిర్ధారణ చేస్తాం అనమాట. ఇంతకుముందు ఈ లింఫ్ నోడ్స్ ఉన్న పేషెంట్స్కి టీబీ అనేది నిర్ధారణ చేయడం కష్టమయ్యి జనరల్గా డాక్టర్స్ ఏం చేసేవారంటే కనుక కొన్నిసార్లు అంటే ట్రయల్ ఆఫ్ టీబీ మెడిసిన్స్ అనమాట, టీబీ ఉండొచ్చు అనే ఉద్దేశంతో మెడిసిన్ స్టార్ట్ చేసేవారు అనమాట. ఇప్పుడు అలా కాదు, మనకి ఎక్విప్మెంట్ ఉండడం వల్ల కరెక్ట్గా మనం డయాగ్నోస్ చేసి చేయొచ్చు అనమాట. నేను చెప్పినట్టు ఇందాక
ఇంకా కొన్నిసార్లు మనకి ప్లూరల్ ట్యూబర్క్లోసిస్ అంటే లంగ్స్ చుట్టూ ఫ్లూయిడ్ చేరినప్పుడు ఏమవుతుందంటే కనుక దానివల్ల నేను చెస్ట్ పెయిన్ ఇదంతా వస్తుందని చెప్పాను కదా. సో మనకు ఎక్స్రేలో మనకి ఫ్లూయిడ్ ఉందని నిర్ధారణ అయింది అనుకోండి, దాన్ని ఏం చేస్తామంటే ఆ ఫ్లూయిడ్ని తీసి మనం ఆ ఫ్లూయిడ్ని మనం అనాలిసిస్కి పంపిస్తాం అనమాట. ఆ ఫ్లూయిడ్ అనాలిసిస్ పంపించినప్పుడు 70% ఆఫ్ ది టైమ్స్ మనకి ఆ ఫ్లూయిడ్ అనాలిసిస్లోనే టీబీ ఉన్నదా లేదా, ఒకవేళ టీబీ లేకపోతే మనకి వేరే క్యాన్సర్ లాంటివి కానీ వేరే ఇంకేమైనా న్యూమోనియా లాంటిది కానీ ఇంకేమైనా ఉన్నాయా లేదా అనేది నిర్ధారణ అవుతుంది అనమాట. ఒకవేళ ఆ 70% ఆఫ్ ది టైమ్స్ నేను చెప్పిన నిర్ధారణ కాకపోతే కొన్నిసార్లు మనం ఏమంటామంటే కనుక ప్లూరల్ బయాప్సీ అంటాం అనమాట. ఈ లంగ్స్ చుట్టూ ఉండే ఒక సంచి ఉంటుందన్నమాట. ఆ సంచిలో ఫ్లూయిడ్ అక్యుములేట్ కావడం వల్ల మనకి ప్లూరల్ ఎఫ్యూజన్ అంటాం అనమాట. మనం ఏం చేస్తామంటే కనుక ఆ ప్లూరల్ క్యావిటీ అంటే ఆ సంచిలోకి వెళ్ళేసి మనము ఆ బయాప్సీ తీస్తాం అనమాట. ప్లూరల్ బయాప్సీ అంటాం అనమాట. దీన్ని థొరకోస్కోపీ అనే ఎక్విప్మెంట్ ఉంటుందన్నమాట. ఆ థొరకోస్కోపీ ఎక్విప్మెంట్తో లోపలికి వెళ్ళి బయాప్సీ తీసి మనం అగైన్ మళ్ళీ మైక్రోబయాలజీ ఇంకా వేరే పాథాలజీకి వీటన్నిటికీ పంపిస్తాం అనమాట. దానివల్ల మనకి ఏమవుతుందంటే ఎగ్జాక్ట్గా నిర్ధారణ అవుతుంది అనమాట. సో ఇప్పుడు మేము చూసేది ఏంటంటే కనుక ఏ డిసీజ్ ఎట్లాంటి ట్యూబర్క్లోసిస్ వచ్చినా కానీ నిర్ధారణ చేసి కరెక్ట్గా దానికి మనం ట్రీట్మెంట్ కరెక్ట్గా ఇస్తున్నాం అనమాట. 8 to 9 months టీబీ ట్రీట్మెంట్ కోర్స్ ఉంటుంది అనమాట. కొంతమందికి 6 months కూడా సరిపోతుంది అనమాట. సో ఎగ్జాక్ట్గా నిర్ధారణ చేయడం వల్ల మనకి అడ్వాంటేజ్ ఉంటుంది అనమాట. మన డయాగ్నోసిస్ అనేది తప్పు కాకుండా కరెక్ట్గా ట్రీట్మెంట్ ఇవ్వచ్చు అనమాట. కాంప్లికేషన్స్ లేకుండా చూడొచ్చు అనమాట. రెగ్యులర్ మానిటరింగ్ చేసుకుంటూ ఇవ్వచ్చు అనమాట.